ప్రస్తుతం ఇదే యూనివర్సిటీలో మనతో పాటు విద్యార్థి నాయకులు ఓయూ శ్రీకాంత్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు దాని మీద ఎట్లా ఖండిస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి డీటెయిల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలు మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే నీ శాటిలైట్ మీడియా ఈ ప్రజల గురించి మాట్లాడలే, నీ శాటిలైట్ మీడియా నిరుద్యోగుల గురించి మాట్లాడలే, నీ శాటిలైట్ మీడియా గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల గురించి మాట్లాడలే, నీ శాటిలైట్ మీడియా ఇక్కడ ఉన్న రైతుల గురించి మాట్లాడలే, నీ శాటిలైట్ మీడియా కార్మికుల గురించి మాట్లాడలే, నీ శాటిలైట్ మీడియా కర్షకుల గురించి మాట్లాడలే. కేవలం డిజిటల్ మీడియా తెలంగాణ సమాజం గురించి మాట్లాడింది, తెలంగాణ సమాజం పక్షాన నిలబడ్డది. కాబట్టి మేము డిజిటల్ మీడియాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాం. దానికి రేవంత్ రెడ్డికి ఎందుకు అంత అక్కాసు పలుకుతుందో తనకు తెలియాలి. ఎందుకు అంటే ఈ డిజిటల్ మీడియా వాటికే ఎస్వీల భూములు ఆగినాయి, ఈ డిజిటల్ మీడియా వాటికే మన కొడంగల్ల రైతుల ఇష్యూ జరిగితే ఈ డిజిటల్ మీడియా వల్లే సమాజానికి తెలిసింది. కాబట్టి ఇవన్నీ చూసిన రేవంత్ రెడ్డి ఆయనకు మనసున పట్టకుండా డిజిటల్ మీడియా పైన అసభ్యకరమైన పదజాలం వాడుతుండు. దీనికి రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోడు. ఎందుకంటే నీ శాటిలైట్ మీడియాను మేనేజ్ చేయగలవు కానీ సోషల్ మీడియా డిజిటల్ మీడియా మేనేజ్ చేయలేవు. అందుకే రేవంత్ రెడ్డి అగ్గితోని గోక్కుండు. అగ్గి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని అంటబెడుతుంది. ఈ డిజిటల్ మీడియా ఇంతకుముందుకు నేనే చీప్ అయిన అనుకున్న కేసీఆర్ లాంటి పక్క తీసి పండబెడితే ఫామ్ వదిలే అన్నాడు. ఆఫ్టర్ నువ్వెంత, నీ కథ ఎంత, నీ ఖాందాన్ ఎంత, మీడియాతో పెట్టుకుంటాడు. కాలేసుకోవడం రేవంత్ రెడ్డికి చాలా బలంగా ఎక్కడో కాలిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు జనాలు. వాస్తవేనా? అయితే వాస్తవానికి పాపము ఎవల కాలు ఆయన మీద వేసుకుంటే రేవంత్ రెడ్డి ఎందుకు ఫీల్ అయ్యిండో నాకైతే అర్థమవుతలేదు. మరి పుసుకున్న రేవంత్ రెడ్డికి అట్లా బాధ అనిపిస్తే ఆ కాలు మీద వేసుకున్న ఆయన రేవంత్ రెడ్డి ముఖం మీద కాలేయలే కదా. ఆయన మీద వేసుకునే మన రేవంత్ రెడ్డి ముఖం మీద కాలేసిండా? ఈ కాలు మొన్న ఒక ఆమె వచ్చింది ఆ న్యూస్ ఛానల్, ఆమె మీద వేసుకుంది, రేవంత్ రెడ్డి ముఖం మీద వేసిందా చెప్పు? కాలు మీద కాలు వేసుకుంటారా? ఎవరి కాలు వాండ వేసుకుంటాడు, పక్కన మీద ఏడు కదా. గాయంత కామన్ సెన్స్ లేదా రేవంత్ రెడ్డికి? చిన్నపిల్లలు లెక్క ఏందా జోకులా? మీడియా ఒక ముఖ్యమంత్రి హోదాలుండి చెంపల మీకెను కొడతా, మీ పాయింట్ల తొండలు ఇడుస్తా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఏమైనా పోతురాదు వారాబాయిను చెప్పు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటే తెలంగాణ వాళ్ళంతా కూడా డిజిటల్ మీడియాలో ఉంటే శాటిలైట్ మీడియాలో ఎవరెవరో సమాజానికి కూడా అందరికీ బలంగా తెలుసు. తెలంగాణ వార్తలు కూడా శాటిలైట్ మీడియా ఇస్తలేదని చెప్పేసి ఇదే విద్యార్థి నాయకులు అంటూ ఉన్నారు. ఎంతవరకు వస్తాం? మరి 1000% ఇదే వస్తాం. శాటిలైట్ మీడియా మేము ప్రెస్ మీట్ పెడితే మా దగ్గర డబ్బులు తీసుకుంటాయి. మరి మీరు తీసుకుంటారా? మీరు మీ కడుపుకు తింటారో ఎండుతారో ఎవరికి తెలియదు. అన్న మీటింగ్ ఉంది, మేము ప్రెస్ మీట్ పెడుతున్నామంటే టైంకి వచ్చి అయిపోయేదాకా ఉంటారు. శాటిలైట్లు ఉంటారా? నేను మాట్లాడుతున్నా కగారు మీద ఇన్ని ఛానళ్ళు వచ్చినాయి, యూట్యూబ్ ఛానళ్ళు, మీ డిజిటల్ మీడియా మాట్లాడారు. ఏ ఛానలే కగారు మీద డిబేట్ పెట్టి చెప్పురు నాకు. ఈ దేశాన్ని పుట్టిన వాళ్ళు కదా ఆదివాసులు. చెప్పు. సూర్యాపేటలో ఒక మన మాలబంటి అని చంపేశారు. మెయిన్ మీడియా చూపెట్టింది చెప్పు? శాటిలైట్ మీడియా డిజిటల్ మీడియా చూపెట్టింది. ఎన్ని బొరేగావుల మాలల మీద ఆర్ఎస్ఎస్లు దాడి చేసారు బుద్ధ విగ్రహంలో, మరి మెయిన్ మీడియా చూపెట్టలే? ఇది డ్రామాలు కదా చెప్పు. అంటే రేవంత్ రెడ్డికి కేవలం వాళ్ళ పెట్టుబడిదారులు వాళ్ళ కులం వీళ్ళే మీ ఛానల్లో మీరే కనవాలి. తెల్లారులైతే నీ గురించి పెద్ద పేపర్లో ముందు రావాలి. ఇక ఆడికి వస్తే మంచిగా ఈ ప్రజల సమస్య గురించి మాట్లాడితే నీకు జీర్ణం కదా. గిదా నీ రాజకీయం? ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పు. నాకు తెలిసి సోషల్ మూమెంట్లు ఉంది, డిజిటల్ మీడియా ఈ సమాజము ఈ ప్రజల కోసం ఉంది. అందుకే నేను ఒక మాట అంటున్నా, తెలంగాణ గుండె చప్పుడు డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా కాదు. శాటిలైట్ మీడియా కేవలం పెట్టుబడి వర్గానికి పెట్టుబడిదారులకు కాపలాగా ఉంటుంది. డిజిటల్ మీడియా ఈ మీడియా తెలంగాణ సమాజంలో పేదవాళ్ళకు అండగా ఉంటుంది తప్ప పెట్టుబడిదారులకు అండగా లేదు. పెట్టుబడిదారులకు అండగా లేకపోవడం వల్ల వాళ్ళంతా ఏకమై ఈ డిజిటల్ మీడియాతోని మా మీద దాడి జరుగుతుంది. కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి ఆ మీడియాను కంట్రోల్ చేయండి, కట్టడి చేయండి అని చెప్పినట్టు. కాబట్టి ఆయన అవాకులు చెవాకులు పిలుస్తుండు. ఆయనకు తెలియని విషయం ఏంటంటే, ఏతుల రేవంత్ రెడ్డి తెలియని విషయం ఏంటంటే ఆ కుర్చీ ఆయనది కాదు, ఆ కుర్చీ మీరిచ్చింది. డిజిటల్ మీడియా నిరుద్యోగులు కలిస్తే ఆయనకు ఆ కుర్చీ వచ్చింది తప్ప ఆ కుర్చీ ఆయనది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.